జై గురుదత్త శ్రీ గురుదత్త. సామాజిక స్థితిగతులు, స్థానిక పరిస్థితులే మనుషులు విభిన్నంగా ఆలోచించడానికి కారణమవుతాయని నిరూపించిన జీవితం వారిది. తాను పుట్టి పెరిగిన వాతావరణంలో పాటు ఆనాటి భూస్వామ్య విధానం వల్ల చెలరేగిన ఉద్యమాన్ని కళ్ళారా చూసి చిన్నతనం నుంచే పద్యాలు పాడడం, రాయడం పట్ల ఆసక్తి పెంచుకుని ఆయుధాలను చేపట్టి తన శక్తియుక్తులను మేళవించి ప్రజాక్షేత్రంలో నిలబడ్డ మేధా సంపన్నుడు. తెలంగాణ తొలి మలివిడత పోరాటంలో తన పదాలతో, పద్య నాదాలతో ఉద్యమాన్ని పదునెక్కించిన అభ్యుదయ కవి, సాయుధ రైతాంగ పోరాట యోధుడు శ్రీమాన్ రావెళ్ల వెంకట రామారావు గారు. ఖమ్మం మెట్టు సమీపంలోని ముదిగొండ దగ్గర గోకినేపల్లి గ్రామానికి చెందిన రావెళ్ల లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు 5 సంతానంలో రెండో సంతానంగా అభ్యుదయ కవిగా, సాయుధ పోరాట యోధుడుగా పేరు గడించినారు రావెళ్ల వెంకట రామారావు గారు. ఈయన సరిగ్గా ఇదే రోజు జనవరి 31, 1927న జన్మించారు. వెంకట రామారావు గారిని స్థానిక వీధిబడిలో చేర్పించడంతో తెలుగు, ఉర్దూ భాషల మీద మంచి పట్టు సంపాదించారు. తన భాషా పాండిత్యంతో అద్భుతమైన పద్యాలు రాసి గొంతెత్తి గానం చేశారు. రావెళ్ల వెంకట రామారావు గారు 20 ఏళ్ల వయసులోనే ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలతో స్ఫూర్తి పొందారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చురుకైన పాత్రను పోషించారు. తన రచనలతో ప్రజలను చైతన్యం చేశారు. పద్య, వచన, గేయ కవిత్వంలో చెరగని ముద్రను వేసుకున్నారు. 1944లో ఆంధ్ర మహాసభలో చేరిన రావెళ్ల వెంకట రామారావు గారు గోకినేపల్లిలే పోరాట కేంద్రంగా మార్చేశారు. దళాలను ఏర్పాటు చేసి సాయుధ రైతాంగ పోరాటం వైపుకు బాటలు వేశారు. మరోవైపు తన కళానికి పదును పెట్టి నవభారత్, స్వాతంత్ర భారతి పత్రికల్లో అనేక రచనలు చేశారు. నిజాం ప్రజా వ్యతిరేక పాలనా రీతులను వర్ణిస్తూ రాసేవారు. రావెళ్ల వెంకట రామారావు గారు దసరా పండుగను పురస్కరించుకుని నాయకుల యొక్క ధనదాహాన్ని, పదవీ వ్యామోహాన్ని అక్షరీకరించారు. విజయోస్తు అంటూ విప్లవాగ్నిని రగిలించారు. శ్రీరస్తు విజయోస్తు ధనదాహ పరిరస్తు జనపీడలే మస్తు జయ జయీ జయ జయీ భవరస్తు వాగ్దానముల మస్తు పదవీ సిద్ధిరస్తు దేశ భక్షణమస్తు దిగ్విజయ విజయోస్తు అంటూ రాసిన విమర్శనాత్మక గీతం ఎందరినో గదిలించింది, ఆనాడు ఆలోచింపజేసింది. రావెళ్ల వెంకట రామారావు గారు 1950 ప్రాంతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగి, జేడంగి అనే మాటలు ఆయన్ని ఎంతగానో కలిచివేశాయి, అవమానానికి గురి చేశాయి. ఆ బాధ, దుఃఖంతో అనేక పద్యాలు రాసేశారు. తెలంగాణ వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో రాసిన పదాలే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చాయి అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. అనేక వేదికల మీద రావెళ్ల పద్యాలు, పాటలు మారుమోగాయి. చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని దశ దిశలా చాటించే అద్భుతమైన పదాలను తెలంగాణ వాక్యలలో పరిచిన సాహితీ మూర్తి రావెళ్ల వెంకట రామారావు గారు. కథన రంగంలో శత్రువుల కంఠాల్ని తెగనరిగే ఒడుపున్న ఈ నేల, ధీరులకు మొగసాల ఈ నేల అనే భావంతో రాసిన పద్యాలు నేటికి తెలంగాణ బిడ్డల మదిలో నిలిచిపోయాయి. 1950 నాటికే ఆయన రాసిన ఈ పాట ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా ఎంతగానో నచ్చింది. 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ పాటే ఆయుధంగా మారింది, ఎంతో ప్రేరణ కలిగించింది. అయితే తెలంగాణ మలివిడత పోరాటంలో దేశపతి శ్రీనివాస్ రాగయుక్తంగా పాడటంతో ఈ పాట ప్రాచుర్యం పొందింది. కథనాన శత్రువుల కుత్తుకుల దేవలీల నుత్తరించగ బలోన్మత్తుల నేలిన భూమి ధీరులకు మొగసాలరా తెలంగాణ వీణులకు కాణాచిరా అంటూ పాడిన ఈ పాట తెలంగాణ ఉద్యమానికి గొప్ప బలాన్నిచ్చింది. యుద్ధ చతురత కలిగిన వాడు రావెళ్ల వెంకట రామారావు గారు. వందలాది మంది రజాకారులు చుట్టుముట్టిన చాకచక్యంగా తప్పించుకునే నేర్పరి ఆయన. శత్రువును భయపెట్టడంలో దీశాలి. ఒక్కడైనను వెన్ని చూపుకని పోరాట పటిమను చూపిని 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. 1953 నుంచి వివిధ సాహిత్య సంస్థల్లో సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ రచయితల సంఘం, ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ సంస్థ,
దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత ప్రచార సమితి వంటి సంస్థల్లో బాధ్యుడిగా ఎనలేని సేవలు అందించారు. కాళోజీ, దాశరథి, సినారే వంటి ఎందరో కవులతో రావెళ్ళ సన్నిహితంగా ఉండేవారు. ఈయన రచనలు చేయడంలో కాకుండా మంచి వక్త కూడా. 2-3 గంటల పాటు అనర్గళంగా ప్రసంగం చేసి ఆకట్టుకోగలిగినటువంటి తెలివితేటలున్న గొప్ప మహా మేధావి రావెళ్ళ వెంకటరామారావు గారు. రాగజ్యోతులు, జీవనరాగం, పల్లెభారతి, తాండవహేళ, చైతన్య స్రవంతి, ఈ వ్యాసభారతి, కథాభారతి వంటి పుస్తకాలు ప్రచురించారు. ఇంకా చాలా 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 రచనలు ఆయన ద్వారా ప్రచురించవలసి ఉంది. ఈయనకు గుర్రంజాష్వా, దాశరథి, గురజాడ అప్పారావు అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. ఆ రోజుల్లో ఒక అద్భుతమైన కావ్యధారను ప్రసరింపజేసిన కవి రావెళ్ళ వెంకటరామారావు. పురాతన్ కృష్ణ్ తెలంగాణ్యుడు ఆర్వీఆర్ అనే పేర్లతో పాటు జయశ్రీ అనే కలం పేరుతో కూడా అనేక రచనలు చేశారు. ఈయన బతికినంత కాలం సాహిత్య సేవ చేశారు మహానుభావుడు. ఈయనకు మధుర కవి, కర్షక్ కవి అనే బిరుదులు కూడా ప్రదానం చేశారు. నాటి నిజాం ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం తీగల జైలులో బంధించింది. అక్కడి నుంచి వరంగల్ జైలుకి తరలించారు. రావెళ్ల మీద అనేక కేసులు బనాయించారు. సుదీర్ఘంగా జైల్లోనే ఉంచే ప్రయత్నం చేశారు. జైల్నే సాహిత్య పాఠశాలగా మార్చుకుని దాదాపు 4 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు మహానుభావుడు. ఎక్కడ ఏ సందర్భంలోనైనా ఎవరికి జడువకుండా, వెనకడుగు వేయకుండా సాగిపోయిన సమరశీలి, ధైర్యశీలి, ధీరోదాత్తుడు రావెళ్ళ వెంకటరామారావు గారు. అట్టి మహాపురుషుడు డిసెంబర్ 10, 2013 సంవత్సరం 86 సంవత్సరాల వయసులో తన స్వగ్రామం గోకినేపల్లి గ్రామంలో పరమపదించారు. ఆ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం అయిన ఈరోజు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.